నమస్తే. నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పర్యటన కోసం హైదరాబాద్కి ఈరోజు వచ్చారు. ఆది, సోమ, మంగళ 3 రోజుల పాటు నబీన్ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 10 జిల్లాల్లో పార్టీ ఆఫీసులను ప్రారంభిస్తారు. అలాగే హైదరాబాద్లోనే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పార్టీ కార్యకర్తలతో సమావేశం కూడా నిర్వహిస్తారు. ఇక పార్టీ ప్రజాప్రతినిధులతో కూడా ప్రత్యేకంగా ఎవరితో వాళ్లతో భేటీ అవ్వబోతున్నారు. పార్టీ తరఫున తెలంగాణలో 9 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. 9 మంది ఎంపీలు అంటే 8 మంది లోక్సభ, 1 రాజ్యసభ ఎంపీ ఉన్నారు. ఈ 8 మంది లోక్సభ ఎంపీల్లోనే చాలా మందికి వాళ్ళకి పడదు. అలాగే ఎమ్మెల్యేలు కూడా ఏకతాటిపైన లేరు. పార్టీ ప్రజాప్రతినిధులను చూస్తే స్థూలంగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా సాగుతున్నారు వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏ కార్యక్రమంలో కూడా ఒక ఏకతాటిపై నిలబడి పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని అనుకున్న దాఖలాలు లేవు. వీరిలోని అనైక్యత విషయంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే 1 ఏడాది కిందట చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో నితిన్ నబీన్ 3 రోజుల కార్యక్రమం కోసం హైదరాబాద్కి చేరుకున్నారు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, పార్టీ వర్గాల సమాచారం ప్రకారం తొందరలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక జరగబోతోంది. దీంతో పాటు వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఈ మూడింటిని ఖచ్చితంగా పార్టీ గెలుచుకోవాలి అన్నటువంటి దిశానిర్దేశం ఇవ్వటంలో భాగంగానే నితిన్ నబీన్ ఇక్కడికి వచ్చారు అన్నది తెలుస్తోంది. పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనటువంటి పార్టీని గ్రామీణ ప్రాంతాల్లో కూడా బలోపేతం చేయాలి అన్నది నబీన్ లక్ష్యం. ఇటువంటి నేపథ్యంలో నబీన్ పర్యటన విజయవంతం అవుతుందా అన్నది అందరికీ ఒక ప్రశ్నగా మారుతుంది. ఎందుకు? నేతలందరూ ఐకమత్యంగా ఉండాలని, ఏకతాటిపైన నడవాలని, పార్టీ కార్యక్రమాలను విజయంగా నడిపించాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చతికిలబడింది. కాబట్టి ఆ బాధ్యతలో బీజేపీ నిలబడి ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవాలని, ప్రశ్నించాలని, నిలదీయాలని నరేంద్ర మోదీ ఏడాది కిందట జరిగినటువంటి ప్రజాప్రతినిధుల సమావేశంలో చాలా చెప్పారు. అయితే ఏది జరగలేదు. మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలోను, కేంద్ర మంత్రులు, రకరకాల పార్టీ జాతీయ నాయకులు హైదరాబాదు, తెలంగాణ పర్యటనలో కూడా వీళ్ళందరినీ కూర్చోబెట్టి అనేక సార్లు వాళ్ళు హితవు చెప్పారు. అందరూ ఏకతాటిపైకి వచ్చి పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన అవసరం మీద నొక్కి చెప్పారు. అయితే ఎవరెన్ని చెప్పినా నేతల్లో ఐకమత్యం అయితే కనబడలేదు, ఎవరు ఏకతాటిపైకి రాలేదు. ఈ పరిస్థితుల్లో నితిన్ నబీన్ చెబితే వీళ్ళందరూ ఏకతాటిపైకి వస్తారా? పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తారా? పార్టీని బలోపేతం చేస్తారా? అన్నటువంటి ప్రశ్నలు, అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి నబీన్ పర్యటన ఉద్దేశం నెరవేరిందా లేదా అన్నది తొందరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల మీద తేలిపోతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.